చూడబోతున్నాం. నెక్స్ట్ చూడబోతున్న టాపిక్ వివాహం ఎందుకు విచ్ఛిన్నమవుతుంది. ఇది ఒక పెద్ద సామాజిక సమస్య. మేడిపల్లిలో గర్భిణి స్వాతి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డిఆర్ఎఫ్ బృందాలు మేడిపల్లి ప్రతాప్ సింగారం మూసీ దగ్గర స్వాతి శరీర భాగాల కోసం గాలిస్తూ ఉన్నాయి. మూసీలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆమె శరీర భాగాలు చాలా దూరం కొట్టుకుపోయి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు మొదటి బాక్స్లో చూస్తున్నదే డిఆర్ఎఫ్ బృందాలు చూడండి. వలలు వేసి మరి ఆ మూసీ నదిలో స్వాతి శరీర భాగాలు ఏమన్నా దొరుకుతాయేమో అని చూస్తున్నారు. అదిగో మహేందర్ రెడ్డి చూస్తున్నారా, అతనే భార్యను ముక్కలుగా నరికి మూసీలో పడేసిన భర్త. అనుమానంతో గర్భవతైన తన భార్యను భర్త మహేందర్ అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ మూసీ నదిలో కవర్లో ప్యాక్ చేసి పడేశాడు. బయటకు తీసుకువెళ్తూ ఉండగా సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యాయని చెప్తున్నారు. విచారణలో స్వాతి కాళ్ళు చేతులు తల వేరు చేసి మూసీలో పడేసినట్టుగా చెప్పడంతో వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలిసాక వివాహ బంధంపైనే చాలా ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. అనుమానంతో భార్యను చంపేయడం ఏంటనే చర్చ మొదలైంది. ఈ కాలంలో వివాహ బంధం ఎంత సులువుగా తెగిపోతోంది అనే విషయాన్ని ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆర్థిక సమస్యలు, కమ్యూనికేషన్ లోపాలు, కుటుంబాల జోక్యం, నమ్మక ద్రోహం, వివాహేతర సంబంధాలు, మానసిక ఒత్తిళ్లు, ఇలా చాలా కారణాలున్నాయి. జీవిత భాగస్వామిని చంపేలా చేయటానికి ఇవన్నీ కారణమవుతున్నాయి. చాలామంది దంపతులు తమ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి సరైన కౌన్సిలింగ్ దొరకక ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారు. మేడిపల్లిలో స్వాతి హత్య ఘటన విషాదం మాత్రమే కాదు, మన సమాజంలో పెరుగుతున్న అనేక సమస్యలకు ఈ ఘటన అద్దం పడుతోంది. ఎన్నో ప్రశ్నలు మన ముందుంచుతోంది.